పవిత్ర భారతదేశంలో శ్రీరామచంద్రుడిని ఆరాధ్య దైవంగా భావించే శ్రీరామచంద్రుడిని, సీతమ్మ తల్లిని, మన ఇతిహాసాలైనటువంటి మహాభారతాన్ని నీచాతి నీచంగా, ఘోరాతి ఘోరంగా ఆ యొక్క జోసెఫ్ రావణ్ మాట్లాడితే అలాంటి వ్యక్తిని మీరు ఎలా సమర్థిస్తారు? ఏదైతే హిందూ ధర్మాన్ని కాపాడేదానికి, హిందూ ధర్మమా, ఇస్లామా, క్రైస్తవులా పక్కన పెడితే క్రైస్తవుల్లో దైవ సేవకులు ఉంటారు, ముస్లింల్లో మత గురువులు ఉంటారు, అదేవిధంగా హిందువుల్లో పీఠాధిపతులు ఉంటారు, పూజారులు ఉంటారు. మరీ ముఖ్యంగా ఆ దేవస్థానాల్లో పూజారులు అనేక కష్ట నష్టాలకు వచ్చి నిష్ఠా గరిష్టలతో నిత్యం కూడా హర హర మహాదేవ్, శంభో శంకర అంటూ ఏదైతే మంచి మాటలతో ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమి గబంధన మృత్యోర్ముక్షి అమృతార్ అనే మృత్యుంజయ మంత్రాలతో నవదుర్గా మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మకం త్రికాల జ్ఞాన సంపన్న నమామి భువనేశ్వరీం దుర్గా స్తోత్రాలతో, గాయత్రి మంత్రాలతో, శ్రీరామదూతం శిరసా నమామి ఆంజనేయ స్వామి మాటలతో ఆ యొక్క పూజారులు ఆ యొక్క దేవస్థానాల్లో, పవిత్ర దేవస్థానాల్లో పూజలు నిర్వహిస్తూ ఉంటే ఆ దేవస్థానాల పూజారుల్ని, హిందూ మఠాధిపతుల్ని, హిందూ పీఠాధిపతుల్ని, హిందూ స్వాముల్ని నీచాతి నీచంగా జోసెఫ్ రావణ్ తిడితే అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఎన్నికేసుకొస్తున్నారు? నేను ఒకటే మాట చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, జోసెఫ్ రావణ్ గారి మీద కేసులు పెట్టారు, అనేక రకాల కేసులు పెట్టారు, సోషల్ మీడియా పోస్టింగ్లు కేసులు పెట్టారు. అదేవిధంగా ఉగ్రవాదుల్ని సమర్థించే రీతిలో, దేశ ద్రోహాన్ని పెంచే రీతిలో వారు ఒకే మాట చెప్పారు, నాకు దేశభక్తి లేదు. మీరు వింటున్నది నిజమే, నాకు దేశభక్తి లేదు అని జోసెఫ్ రావణ్ ప్రత్యేకంగా చెప్పి 2 సార్లు దాన్ని మళ్లీ చెప్పి నాకు ఈ దేశం మీద నమ్మకం లేదని చెప్తే అలాంటి వ్యక్తుల మీద అలాంటి దేశద్రోహం కేసులు కాకుండా ఏ కేసులు పెట్టాలో జగన్మోహన్ రెడ్డి గారు? అయినా కేసులు పెట్టారు. ఏ కేసులు పెట్టారా, ఏ కేసులు పెట్టలేదా న్యాయస్థానాలు చూసుకుంటాయి. న్యాయస్థానాలు కేసుల్లో బలం ఉందని నమ్మితే నిర్ణయం తీసుకుంటాయి, కేసుల్లో బలం లేదని తెలిస్తే నిర్ణయం మరో రకంగా తీసుకుంటాయి. మరి ఆ యొక్క న్యాయస్థానాల్లో ఈ కేసుల్లో బలం ఉంది కాబట్టే కింది కోర్టు జోసెఫ్ రావణ్ని రిమాండ్కి పంపించింది. రేపు హైకోర్టు, సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. కానీ దాన్ని న్యాయస్థానాలకు వదిలేద్దాం, న్యాయస్థానాలకు వదిలేద్దాం. కానీ మీరు అలాంటి వ్యక్తిని సమర్థిస్తూ ప్రశ్న జోసెఫ్ రావణ్ మీద ఈ కేసులు పెట్టడం అక్రమం, దుర్మార్గం అని మీరు మాట్లాడిన మాటలు మరి కాసేపట్లో అందరూ కూడా చూపించడం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా స్పష్టంగా అడిగేది ఒకటే, హిందూ దేవుళ్ళని ఈరోజు ప్రశ్న జోసెఫ్ రావణ్ తిట్టాడు. రేపటి రోజు ఇలాంటి వ్యక్తులు జీసస్ క్రీస్తుని తిట్టని గ్యారంటీ ఏమీ లేదు, దైవ సేవకుల్ని తిట్టదని గ్యారంటీ ఏమీ లేదు. మరో రోజు మహమ్మద్ ప్రవక్త గారి మీదో, అల్లా మీదో, లేకుంటే ఇస్లాం మత విశ్వాసాల మీదో విమర్శించడం చెప్పని గ్యారంటీ ఏమీ లేదు. మరి సమాజంలో మతాల మధ్య, కులాల మధ్య తగాదాలు పెట్టి పెంచి పోషించే ఇలాంటి వ్యక్తులు ఈ దేశం మీద నాకు నమ్మకం లేదు, నాకు దేశభక్తి లేదు, శ్రీరాముడిని గురించి నేను నీచంగా మాట్లాడతా, సీతమ్మ గురించి నీచంగా మాట్లాడతా, మహాభారతం గురించి నీచంగా మాట్లాడతా, బంగ్లాదేశ్ లో ఉండే హిందువుల్ని, సాటి హిందువుల్ని ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడతా, అలాంటి వ్యక్తిని జోసెఫ్ ప్రశ్న రావణ్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు సమర్థించడం దుర్మార్గం, దారుణం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డిని కోరేది ఒకటే, ఒకనాడు మీ నాయకత్వంలో పనిచేసిన వ్యక్తిగా, ఒకనాడు మీ నాయకత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిగా, ఆ తర్వాత మీతో విభేదించి బయటకు వచ్చి ఈరోజు మళ్లీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిగా కాకుండా ఓ పౌరుడుగా, ఓ భారతీయుడిగా, ఓ హిందువుగా మిమ్మల్ని అడిగేది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలా.
హిందువుల, ముస్లింల, క్రైస్తవుల తేడా లేకుండా భారతీయుల మొత్తానికి క్షమాపణ చెప్పాలా. హిందూ మత విశ్వాసాల మీద దాడి చేసిన వ్యక్తులు రేపటి రోజు క్రైస్తవుల మీద, ముస్లింల మీద, మత విశ్వాసాల మీద, సిక్కుల మీద దాడి చేయరు అన్న గ్యారెంటీ ఏం లేదు. అందుకే ఇలాంటి వ్యక్తిని సమర్థించిన దానికి బహిరంగంగా నేను క్షమాపణ చెప్తున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తే ఖచ్చితంగా ప్రజా జీవితంలో కొనసాగే హక్కు మీకుంటుంది. అలా కానప్పుడు ప్రజా జీవితంలో మీరు కొనసాగలేరు. మీ ప్రజా జీవితంలో మీ యొక్క రాజకీయాలకి ప్రజలే ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెడతారు. కామా కాదు, ఫుల్ స్టాప్ పెడతారని చెప్పని తెలియజేస్తారు.